మనం గత కొద్ది రోజులుగా జాతక చక్రం ఎవరి దగ్గరైతే ఉండదో అంటే పుట్టిన తేదీ పుట్టిన సమయం లేని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతుంటే దాన్ని ఏ విధంగా వారు నివారించుకోవచ్చు అంటే వారి వివాహం త్వరితగతిన జరగాలి, వివాహ ప్రయత్నాలు త్వరితగతిన ఫలించాలి, మంచి జీవిత భాగస్వామి వారికి లభించాలి అని చెప్పి అనుకునేటప్పుడు జాతకం వారి దగ్గర లేనప్పుడు అంటే జాతక చక్రం ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు, జాతక చక్రాన్ని పరిశీలించుకొని ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అని తెలుసుకుని ఆ గ్రహ దోష తీవ్రత తగ్గి వివాహం కావడం జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే మనం ఏదైనా ఒక అనారోగ్య సమస్యతోటి ఒక వైద్యుడిని సంప్రదించినప్పుడు ఆ వైద్యుడు మనకి ఏంటంటే కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్తుంటారు, అంటే కొన్ని పరీక్షలు చేయించుకొని చెప్తుంటారు, రక్త పరీక్ష కావచ్చు లేకపోతే ఇంకేదైనా కూడా కావచ్చు. ఆ తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి వారు పరిశీలన చేసుకుని మనకు మన శరీరంలో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి దేనివల్ల మనకి ఇటువంటి నొప్పి కానీ సమస్య కానీ వస్తుందని చెప్పి గుర్తించి దానికి సంబంధించిన మందులు వాడడం ప్రారంభం చేయగానే ఆ నొప్పి చాలా వరకు కూడా మనకు తగ్గిపోవడం కానీ లేదా పూర్తిగా నయం అవ్వడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే వైద్యుడి దగ్గర ఆ టెస్ట్ రిపోర్ట్స్ అంటాం కదా అది ఉండదో అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చిన రోగ నిర్ధారణ చేయడం కూడా కొంతవరకు వైద్యుడికి కష్టమవుతుందని చెప్పవచ్చు. ఆ విధంగా ఆ టెస్ట్ రిపోర్ట్ అతని చేతుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైద్యునికి కూడా చాలా సులువుగా ఎటువంటి మెడిసిన్స్ ఇతనికి ఇవ్వాలి, ఎందువల్ల ఈ రోగం వచ్చింది అని చెప్పి నిర్ధారణకు రావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక జ్యోతిష్య పండితుని మనం సంప్రదించినప్పుడు మన దగ్గర బర్త్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక సమస్య చెప్పగానే వెంటనే ఆ గ్రహాలను బట్టి పరిహారాలు లేదా పూజలు లాంటివి చెప్పడం ఆ దోష తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తుంటాం. అలా లేని వారికి వారు నిజంగా కూడా వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. చాలామంది చెప్తుంటారు మా దగ్గర జాతక చక్రం లేదండి, మాకు రేపు ఎలా ఉంటుందో తెలియదు, మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, వ్యాపారం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, లేదా ఉద్యోగం పోయి మాకు 2 ఏళ్ళు అయిందండి తిరిగి ఉద్యోగం రావడం లేదని చెప్పి చెప్తుంటారు. మరి ఇటువంటి వారికి ఏంటంటే సాధారణంగా కొన్ని పరిహారాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అంటే ఇటువంటి సమస్యలన్నీ ఉండి జాతక చక్రం లేనప్పుడు కూడా మనం వాటి నుంచి బయటపడడానికి ఏంటంటే కూడా మన మహర్షులు కొన్ని అమూల్యమైనటువంటి పరిహార క్రియలు మనకు అందించారు. వాటిని ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నిన్నటి కార్యక్రమంలో 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువతీ యువకులు వివాహ ప్రయత్నాలు ఫలించడానికి గాను ఎటువంటి పరిహారాన్ని పాటించాలి తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొంతగా తెలుసుకున్నాం. యువతీ యువకుల వయసు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు, అంటే 25 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి, చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగంలో ఉన్నారు, వారు వివాహం చేయడానికి కూడా తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉన్నారు, అయినా సరే వివాహ ప్రయత్నాలు ఫలించక వారికి ఇబ్బందులు వస్తున్నాయో అంటే పెళ్లి చూపుల దాకా రావడం, పెళ్లి చూపులు చూసిన తర్వాత అబ్బాయి వాళ్ళు కావచ్చు అమ్మాయి వాళ్ళు కావచ్చు రేపు చెప్తాం ఎల్లుండి చెప్తామని చెప్పి ఆ తర్వాత ఎటు సమాధానం చెప్పకపోవడం, కొంతకాలం తర్వాత మాకేదో వద్దనిపిస్తుందండి అని చెప్పడం, నిజంగా కూడా ఇవన్నీ కూడా మనందరికీ బాధ కలిగించే అంశాలు. మరి అటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కనీసం 18 గురువారాల పాటు పసుపు రంగు వస్త్రాలను వారు ధరించాలి. అంటే ప్రతి గురువారం కూడా ఎల్లో కలర్ డ్రెస్ అంటాం కదా, దాన్ని సాధ్యమైనంత వరకు కూడా ధరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శివపార్వతుల ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో శివుడికి మరియు అమ్మవారికి గురువారం పూట యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ తర్వాత అక్కడ శివపార్వతులకు ఇద్దరికీ కూడా ఏం చేయాలంటే మంచి సువాసన వెదజల్లేటటువంటి అగరబత్తీలు కొన్నింటిని తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా సాంబ్రాణి అంటుంటాం కదా, ఆ సాంబ్రాన్ని కూడా తీసుకుని వెళ్ళి కొద్దిగా కర్పూరాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆలయంలో ఉపయోగించమని చెప్పేసి అక్కడ ఆలయ పూజలకు ఇవ్వాలి. కొద్దిగా అమ్మవారికి ఇవ్వాలి, కొద్దిగా శివుడికి ఇవ్వాలి. ఈ విధంగా 18 గురువారాల పాటు చేసి ఆ తర్వాత అంటే 18 గురువారాలు పూర్తయిన తర్వాత శివపార్వతులకు కళ్యాణం చేయించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా తులారాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా సాగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు పోటీని తట్టుకొని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. సన్నిహితులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని చర్చించుకుంటే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుతాయి. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ టీవీ కళాకారులు గత కొంతకాలంగా ఏవైతే కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారో ఈరోజు ఆ సమస్యల నుంచి గట్టెక్కుతారు. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నారు, ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. శేల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. తులారాశి వారికి వాళ్ళ కాసు రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది, రాబడి తగ్గుతుంది. దీనివల్ల రుణాలు సైతం చేయక తప్పదు. బంధువర్గం వారితోటి వీరికి విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. కుటుంబ సమస్యలు కూడా వీరికి బాగా చికాకుపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులు కూడా కొంతవరకు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా ఇది పరీక్షా సమయంగా చెప్పవచ్చు. మహిళలకు అనారోగ్య సమస్యలు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. సన్నిహితులతోటి విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవి క్రమేపీ కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అనుకున్న లాభాలు పెట్టుబడులు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కాల భైరవాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. శుభకార్యాలు, ఉత్సవాలు ఇటువంటి వాటిలో చురుగ్గా పాల్గొంటారు. బంధువులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి మకర రాశి వారికి గతం కంటే కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఫలప్రదంగా పూర్తవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడులు చాలా వరకు కూడా ఈరోజు తగ్గుతాయి. రాజకీయ వర్గాల వారి ఆశలన్నీ కూడా ఫలిస్తాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు ఈరోజు అధికంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. స్నేహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు కూడా చేజారే పరిస్థితి కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బందికరంగా గడుస్తుంది. కావున ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి బదిలీలు. రాజకీయ వైద్య రంగాల వారికి కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంది. సినీ, టీవీ కళాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడతారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించినటువంటి లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు కుంభరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాబడి కొంత తగ్గడం వల్ల నిరుత్సాహం కూడా ఈరోజు ఈ రాశి వారు చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, అవరోధాలు అధికమవుతాయి. ఆర్థిక విషయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి కొంత నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున మీనరాశి వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు కొన్ని చిక్కులు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా కొంతవరకు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్య భంగం, ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. మీనరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి
రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్ర రీత్యా ఆలస్య వివాహాలకు ప్రధానంగా ఏ గ్రహాలు కారణమవుతాయి, ఏ విధమైన పరిహారాలు పాటిస్తే వివాహాల వారికి త్వరితగతిన జరుగుతాయి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గోమాతకు దోసకాయను మరియు అరటి పండ్లను ఆహారంగా అందిస్తే ఎటువంటి దోషాలు మనకు తొలగుతాయి, ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న